తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం రజిత గారు. నమస్తే సిరి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ ఉమెన్స్ చాలా బిజీ అయిపోయారు. వాళ్ళకి నచ్చిన వర్క్ చేసుకుంటూ వర్క్ మోడ్లో ఉన్నారు. అలా వర్క్ మోడ్లో ఉండేసరికి హెల్త్ గురించి ఎస్పెషల్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా మిస్ అవుతుంది. ఒకప్పటికి ఇప్పటికి చూస్తే చాలా చేంజ్ అయితే వచ్చింది. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు? యాజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్గా మీరేం చెప్తారు? సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా పెద్ద వర్డ్ సిరి. దీని మీద మనము ఇంత చిన్న సమయంలో అయితే డిస్కస్ చేయలేము. బట్ సర్టన్లీ విల్ గివ్ ఏ సమ్ హైలైట్స్ అబౌట్ దిస్ వర్డ్ అండ్ లెట్స్ టేక్ ఎ డీటెయిల్డ్ ఇన్ నెక్స్ట్ సెషన్స్లో. సో కమింగ్ టు ద పాయింట్, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అసలు ఇంప్రూవ్ చేయాలి అనే థాట్ రావాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, అదొక్కటి ఇంప్రూవ్ చేస్తే నీ జీవితం చాలా సుఖ సంతోషాలతో చాలా ప్రశాంతంగా, ఈ పదాలన్నిటి మీనింగే క్వాలిటీ ఆఫ్ లైఫ్. నువ్వు చాలా పాష్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అడిగావు, బట్ దట్ మీనింగ్ ఏంటి? సంతోషంగా ఉన్న దాంట్లో కండిషన్స్ అప్లై, ప్రశాంతంగా ఉన్న దాంట్లో, ఇవి ఉండడాన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇది ఎలా ఇంప్రూవైజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొన్ని మనము సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. ఏంటి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పనిలో బీయింగ్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్, ఎక్సైటింగ్ అబౌట్ యువర్ లైఫ్. నా లైఫ్ ఫ్యూచర్ ఏంటి అని నీకు ఒక ఐడియా ఉండాలి. సో ఇలా నువ్వు ఫస్ట్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. సో ఫ్యూచర్లో ఏం చేయాలి గమ్యం ఓకే, కానీ ఫ్యూచర్ ఏమవుతుంది లేకపోతే పాస్ట్లో ఇలా జరిగింది అనే దాంట్లో ప్రజెంట్ డే మర్చిపోతాం. మిస్సింగ్ రైట్ ప్రెసెంట్, లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇప్పుడు ఏ గురూజీని తీసుకున్నా, ఇప్పుడు ఏ క్లాస్ అంటే నువ్వు ఐసిఎస్సి సిలబస్ చదివినా, ఎస్ఎస్సి సిలబస్ చదివినా, ఏది చదివినా ఏంటి, పాస్ అయ్యేది 10th స్టాండర్డో ఇంటరో, సేమ్ అలాగే అందరూ స్పిరిచువల్ లీడర్స్ చెప్పేది లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. దట్స్ ఎ బిగ్ వర్డ్, లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. సో అది ఒకటి. ఇంకొకటి సెలబ్రేట్ యువర్ లైఫ్. ఒక చిన్నది ఏది చేసినా, ఆ రోజు నువ్వు మార్నింగ్ చిన్న కుక్ బాగా చేసావు, you appreciate yourself, or you dress so very well, you appreciate self-love, celebrating your life. సో ఈ ఎరీనాలో కనుక నువ్వు చిన్న అప్రిషియేషన్ వర్క్ చేసావంటే నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నీ అవుట్పుట్ పెరుగుతుంది. సో ఇది. సో నువ్వు క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఒక లైఫ్ అనగానే ఒక 4 ఎపిసోడ్స్ ఉన్నాయి, అంటే 4 చాప్టర్స్, పెద్ద చాప్టర్స్. సో ఆ చాప్టర్స్లో వచ్చేవి ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ పర్సనల్ లైఫ్. ఈ పర్సనల్ లైఫ్ అనేది ఇది మనం జనరల్గా ఏమంటాం, డోంట్ ఇంటరప్ట్ మై పర్సనల్ లైఫ్ అంటున్నాం. ఇట్ ఎగ్జాక్ట్లీ డజంట్ మీన్ దట్ పర్సనల్ స్పేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. పర్సనల్ స్పేస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ లైఫ్. సో పర్సనల్ లైఫ్ అనేసరికి నీ పర్సనాలిటీ, దాంట్లో నీ బాడీ ఫిట్నెస్కి సంబంధించి, మైండ్ ఫిట్నెస్కి సంబంధించి, సోల్కి ఫిట్నెస్కి సంబంధించి, దీన్ని ఒక కాసేపు పక్కన పెడితే సో పర్సనల్ లైఫ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్. ఆ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసి, ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంపాక్ట్ నీ ప్రొఫెషనల్ లైఫ్ కొంచెం అక్కడ ఇక్కడ అయింది అంటే పర్సనల్ లైఫ్ మీద పడుతుంది, పర్సనల్ లైఫ్ అక్కడ ఇక్కడ అయిందంటే ప్రొఫెషనల్ లైఫ్ మీద పడుతుంది. దీస్ ఆర్ టోటల్లీ ఎంటాంగిల్డ్ విత్ ఈచ్ అదర్. ఒకదానికొకటి స్ట్రాంగ్ ముడిపడి ఉంటుంది. ఓకే. సో ఈ రెండిటి కనుక నువ్వు బాగా వర్క్ చేసావనుకో, థర్డ్ వర్క్ ఏంటి అని అంటే నీకు సోషల్ లైఫ్. సో ఈ రెండిటి రిఫ్లెక్షన్ నీకు ఎక్కడ పడుతుంది? ఇఫ్ యు ఆర్ పర్సనల్లీ సక్సెస్, ఇఫ్ యు ఆర్ ప్రొఫెషనల్లీ సక్సెస్, ఆటోమేటిక్గా సోషల్ లైఫ్ విల్ బీ సో గుడ్. బికాస్ ఎవ్రీ వన్ వాంట్ టు హ్యాంగ్ విత్ యూ, అంటే నీతో అందరూ ఉండడానికి ఇష్టపడతారు. అండ్ యూ క్రియేట్ సమ్ ఆరా ఎనర్జీ ఇన్ ద సొసైటీ, motivate in different forms. And the fourth one is your spiritual life. అది మళ్ళా నీ కోసం. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ అనగానే దేవుడు గదిలో కూర్చుని గంటలు పూజలు చేయమని చెప్పండి, నేను అలానే చేయొద్దని చెప్పను. దట్స్ అగైన్ యువర్ టోటల్ స్పేస్, నీకే దాంట్లో ఇష్టం. బట్ కీప్ కామ్ మైండ్.
ఎప్పుడైతే నువ్వు మైండ్ని ఆఫ్ చేసి పెడతావో దెన్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ యాక్టివ్, అంటే సెల్స్ అన్నీ చాలా బాగా యాక్టివేట్ అయ్యి ప్రాపర్ వర్క్ ఉంటుంది. అలా ఇవన్నీ డిసైడ్ చేస్తే మనం ఈ బ్యాక్ ఆర్డర్లో వస్తే స్పిరిచువల్ లైఫ్ చిన్న హైలైట్ త్రో చేసుకుంటే గిన స్పిరిచువల్ లైఫ్లో ఏంటి అని అంటే నువ్వు నాట్ ఓన్లీ భగవంతుడి మీద ప్రార్థన, దేవుడి మీద అలా కాదు, ఒక పక్క మనిషిని హాని చేయకుండా ఉండడం కానీ, ఒక చిన్న హెల్ప్ చేయడం కానివ్వు, ఒక మనిషి వెళ్తుంటే అలా డోర్ తీసి పట్టుకొని ఉన్నావే నీ వెనక వాళ్ళ మొహం మీద వదలకుండా, అవన్నీ కన్సిడర్డ్ ఇంటూ యువర్ స్పిరిచువల్ హ్యాపీనెస్. అంటే నీ సోలే నీ దేవుడు, నీకు మనిషి లోపలే దేవుడు ఉంటాడు చెప్తారు. అవును. సో వెన్ యూ ఆర్ హ్యాపీ, దిస్ యువర్ గాడ్ ఆర్ ఇన్ సమ్ పవర్ ఈజ్ వెరీ హ్యాపీ. సో యు ఆర్ అల్టిమేట్లీ హ్యాపీ. సో అందుకే ఆ ఫైనల్ అల్టిమేట్ హ్యాపీనెస్ ఎక్కడ అంటారు? కనెక్షన్ టు ద గాడ్ అంటారు మనకి. సో కనెక్షన్ టు ద గాడ్ అన్నా ఏదన్నా కానీ నీ సోల్, ద సోల్ కనెక్టెడ్ టు ద సమ్ సూపర్ పవర్. సో ఇక్కడ నుంచి సెకండ్ నీకు ప్రొఫెషనల్ లైఫ్కి రావాలి అంటే ఏం చెప్పాను, నువ్వు పర్సనల్ లైఫ్లో స్ట్రాంగ్ ఉండాలి అన్నాం. పర్సనల్ లైఫ్లో స్ట్రాంగ్ ఉండాలంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ ఇంపార్టెంట్. ఎస్, పర్సన్ అంటే మనం ఆ బాడీ పర్సనాలిటీ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ స్ట్రాంగ్నెస్ ఎలా వస్తుంది మేడం? నువ్వు కొన్ని డేస్ సేమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ని ఫాలో అయ్యావంటే యూ ఆర్ అ విన్నర్ ఇన్ యువర్ లైఫ్. లెట్ అస్ అస్యూమ్ నువ్వు ఒక 6 o'clockకి లేసి ఒక ½ an hour వర్కౌట్ చేసావు. అలా ఒక 1 month చెయ్యి. నీ కళ్ళల్లో నువ్వే ఒక పెద్ద ఇలా హీరోలా కనిపిస్తావు. అంటే యుల్ బీ మోర్ హ్యాపీ. 10 మందికి చెప్తావు పొద్దున్న లేసి వర్కౌట్ చేసా, పొద్దున్న లేసి అదేంటంటే నువ్వు చేసిన మంచి పని నీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేసావో యూ స్టార్ట్ ఈటింగ్ రైట్. అంటే అరే వద్దులే నూనె తక్కువ వెయ్యి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో ఈటింగ్ రైట్, వర్కౌట్, దట్ ఇంప్రూవ్స్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్ని చాలా గట్టిగా చేసుకుంటూ వస్తున్నావో నీ బాడీ అంటే మైండ్ ఫిట్నెస్ మీద పడుతుంది. మైండ్ ఫిట్నెస్ అంటే మైండ్ స్ట్రాంగ్ ఉండాలి. మైండ్ స్ట్రాంగ్ ఉంటేనే కదా నువ్వు పొద్దున్న లేచింది, నువ్వు తినే తిండిది ఎలా జంక్ ఎవరైనా ఆర్డర్ చేస్తే కూడా ఆపుకున్నావు. సో ఇవన్నీ మైండ్ ఫిట్నెస్ స్ట్రాంగ్. నీకు సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది వెనకాల, బట్ నువ్వు ఒకసారి స్టాప్ చేసావంటే అక్కడ నీ మైండ్ స్ట్రాంగ్ ఉన్నట్టు సిరి. మైండ్ స్ట్రాంగ్ అంటే నాట్ ఇన్ ఎనీ బిగ్ థింగ్స్. ఎప్పుడైతే నిజంగా కూడా నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసి తినడం మొదలు పెడతావో దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ మైండ్. ఓకే. అండ్ ఫుడ్ మనకి ఫిజికల్ బాడీకి అయిపోయింది, మైండ్ ఫిట్నెస్ అయిపోయింది, దెన్ ఇట్ కమ్స్ టు ద సోల్ ఫిట్నెస్. నేను అదే చెప్పాను, సోల్ ఫిట్నెస్కి నువ్వు ఇంప్రూవైజ్ చేసుకోవడం నేర్చుకో, నువ్వు ప్రశాంతంగా ఉండడం. జస్ట్ 5 minutes డేతో స్టార్ట్ చేయి. ఒక 15 minutes డేకి మెడిటేషన్ అంటే మళ్ళీ నువ్వు బీభత్సంగా ఇలా పెట్టుకొని చేయమని చెప్పాను నేను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, బీ పీస్ఫుల్. లేటర్ సెషన్స్లో మనం దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, అలా 5 minutes నుంచి 20-25 minutesకి ఎలా తీసుకెళ్ళాలి, వీ కెన్ డిస్కస్ ఇట్. ఓకే. ఇవన్నీ 3 ఫాలో అయ్యావంటే నీ పర్సనల్ లైఫ్లో ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, విచ్ ఇంపాక్ట్స్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, విచ్ దిస్ 2 together ఇంపాక్ట్స్ దిస్ ప్రొఫెషనల్ లైఫ్లో నీ ప్రొడక్టివిటీ పెరిగిందంటే పర్సనల్ లైఫ్లో నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఇంటర్లింక్తో నీ సోషల్ లైఫ్ ఇంప్రూవైజ్ అవుతుంది. ఈ సోషల్ లైఫ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో నువ్వు స్పిరిచువల్ లైఫ్కి ఈజీగా కనెక్ట్ కాగలుగుతావు. ఒకవేళ ఈ 3 నీకు ఎక్కడ డిఫరెన్స్ వచ్చినా కూడా ఇఫ్ యూ కనెక్ట్ టు ద స్పిరిచువల్ లైఫ్ యూ విల్ గెట్ సో మచ్ ఆఫ్ హెల్ప్. అంటే మనము పైనుంచి ఏదైనా ఉంటే నీకు పారాచూట్ వేస్తే ఎలాగా ఒక హోప్ దొరుకుతుందో దట్ యూ గెట్ సమ్ డైరెక్షన్ టువర్డ్స్ లైఫ్. సో నీకు ఏ యాంగిల్స్లో ఇంప్రూవ్ చేసుకోవాలా అనే దాని మీద మనము ప్రతి ఒక్క దానికి డీటెయిల్డ్గా వెళ్దాం సిరి. సో ఇలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా పెద్ద టాపిక్. సో రైట్ నౌ జస్ట్ వి థ్రోడ్ అ లిటిల్ బిట్ హైలైట్స్ హౌ టు ఇంప్రూవైజ్. అంటే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అంటే కంటెంట్ ఆఫ్ ఎ బుక్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఫర్దర్ వి విల్ డిస్కస్ లిటిల్ బిట్ మోర్ రిగార్డింగ్ ఫిట్నెస్ కానీ ఫిజికల్ లైఫ్ గురించి కానీ దేనికన్నా మాట్లాడుకోవచ్చు. మీరు చెప్తూ ఉంటే ఇలా ఉండాల లైఫ్ అనేది, ఇలా ఇంటర్ కనెక్షన్ ఉందా అని ఆలోచించాల్సిన విషయం అయితే మా అందరికీ ఇప్పుడు ఆ థాట్ అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా ఇంకా చాలా ఉంది బాస్ తెలుసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ చాలా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్. ఫస్ట్ ఇది అడిగేయడం చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అడిగారు. సో వి విల్ డిస్కస్ ఫర్దర్ సిరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.